నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజయుతం. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం మరి రావణకోల్ గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడ ప్రస్తుతం మనతోటి ఎంపీటీసీ గోపని వెంకటేష్ గారు ఉన్నారు. మరి ఈ యొక్క గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది, మరి ఫీవర్ సర్వే చేస్తున్న సందర్భంగా వారితోనే ముచ్చటిద్దాం. నమస్తే అండి వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. కరోనా అందరిని అతలకుతలం చేసింది. సో మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. అంటే మా దగ్గర ఎక్కువ ఇబ్బంది ఏం కాలేదు. అయినా కాదు బాగానే, అదేదో వాళ్ళని తెలిస్తే కూడా వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా కావాలని అది ఇది అడుగుతున్నాం. అట్లే అంత మటుకేం కాలే. 5,000 ఓటర్లు ఉన్న మీ యొక్క గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు ఉంటాయి అందాదా? 1000 దాటిపోతాయి. వ్యవసాయమా ఏం చేసుకుంటారు ఇక్కడ? వృత్తులు ఏంటి? ఏదైనా పని చేసుకుంటారు చాలా మటుకు వ్యవసాయం. కానీ ఇబ్బంది కలుగుతుందా? మరి ఇప్పుడు సెకండ్ వేలో బాగా లాక్డౌన్ కూడా పెట్టారు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. తర్వాత మరి ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? కూలీల వాళ్ళకి ఎలాంటి? ఎవరికైతే ఇబ్బంది కాలేదు ఇప్పటిదాకా. అందరు బాగానే ఉన్నారు. అయినా కానీ వాళ్ళంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, బయటకు వెళ్తలేరు. వాళ్ళు ఏదైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళే పోతున్నారు. వాళ్ళ ఇంటికి తెలిస్తే కూడా మేము కూడా పోయి వాళ్ళ గవర్నమెంట్ అది కిట్ ఉంటుంది కదా, ఆ కిట్ కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు బియ్యం కూడా టీచర్స్కి బియ్యం కూడా ఇవ్వని చెప్పారు, ఇస్తున్నారు. ప్రైవేట్ టీచర్గా ఇస్తున్నారు. సో మరి ఫీవర్ సర్వే కూడా చేయని చెప్పి కేసీఆర్ మీ ప్రభుత్వం చెప్పింది, అది ఎలా ఉంది? చేస్తుండ్రా? ఇప్పుడు ఇంటికి తిరిగినట్టు చేస్తున్నారు. మేము కూడా పోతున్నాం, వాళ్ళు ఎంబడి చేస్తున్నాం. బాగానే ఇప్పుడు 2వ విడత కూడా అయిపోయింది మా దగ్గర. ఇంటింటికి పోతున్నారు, జ్వరం వచ్చిందని చెక్ చేస్తున్నారు. సో మీరు ఎంపీటీసీ అయిన కాడికి వెళ్ళి కూడా మొదటి వే కరోనా, తర్వాత బాగా వర్షాలు, మళ్ళీ కరోనా వచ్చింది. డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పటికెళ్ళి బాగానే ఉన్నది డెవలప్మెంట్, పర్వాలేదు. ఇక ఉన్న కాడికి నడుస్తుంది. నిధుల విషయంలో ఎట్లా ఉంది మీ ప్రభుత్వం? నిధులు అయితే కొరత ఉంది, గవర్నమెంట్ లేవు. ఇంకా వాళ్ళ దగ్గర లేదు, మన కాడికి వెళ్ళిస్తారు. మిషన్ భగీరథ నీళ్ళు అన్నీ వచ్చినట్టేనా? మాకు ఊరంతా వచ్చేసి ఇంటింటికి వస్తున్నాయి. సో కరెంట్ ఎలా ఉంది? కరెంట్ కూడా 24 అవర్స్ కరెంట్ కూడా బాగానే ఉన్నది. దసరాకు కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ దుస్తుల పంపిణీ ప్రభుత్వం చేస్తుంది కదా? తప్పకుండా ఇస్తున్నారు. వాళ్ళకు మన రంజాన్ కూడా వచ్చినాయి, క్రిస్మస్ టైంలో కూడా వచ్చినాయి, అన్ని టైంలో వచ్చేస్తున్నాయి. పింఛన్ పరిస్థితి ఎలా ఉంది? పింఛన్లు వస్తున్నాయా? పింఛన్ అయితే ప్రస్తుతం ఒక 15-16 నెలలు అవుతుంది. కొత్త వాళ్ళకైతే లేదు, ఏమున్నా పాత వాళ్ళకే వస్తున్నాయి, కొత్త వాళ్ళకైతే లేవు. సో మరి ఇక్కడ చూస్తే మరి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? అంతా బాగానే ఉంది, ఇప్పుడైతే బాగానే ఉంది. వచ్చిన కాడికి గవర్నమెంట్ వచ్చిన కాడికి చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వైకుంఠ ధామాలు కట్టించారు, ఎలా ఉంది? మరి మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలలో ఉంది? మా దగ్గర ఇంచుమించు ఒక 4-5 ఎకరాల వైకుంఠ ధామం కట్టించారు, బాగానే ఉన్నారు. ఆశా వర్కర్ల పనితీరు ఎలా ఉంది? బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. దోమల బెడద కూడా ఎక్కువనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. సాయంత్రం పూట ఏమైనా ఫోగ్ దోమలు పెడతా ఉన్నా కానీ వాళ్ళు ఇంకా అది పిచ్చికారు చేయిస్తున్నారు. దోమలు రాకుండా మందు కొడుతున్నారు, అవన్నీ చేయిస్తున్నారు. చెట్లు మీ ప్రభుత్వం బాగా చెట్లు పెంచమని చెప్తుంది. 6 విడతలుగా కూడా ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి కూడా నిర్వీర్యంగా చెట్ల పంపిణీ చేయటం కానీ, చెట్ల పెంపకం కానీ ఎలా ఉంది? మరి మీరేమన్నా కొత్త స్పెషల్గా ఏమన్నా పార్కులు కానీ ఏమన్నా పెట్టారు? పార్కులు పెట్టారు, ఇప్పుడు నడుస్తున్నాయి. చెట్లు వీళ్ళు బాగానే ఉన్నాయి, ఇప్పుడైతే పర్వాలేదు. 2సారి ఎంపీటీ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పుడు తేడా ఏమైనా ఉందా? ఇక తేడా అంటే ఇక గవర్నమెంట్ నిధులు ఇచ్చిన కాడికి చేస్తున్నాం. సో మీ ఊరు ప్రజలకు ఏం చెప్తారు? మా ఊరు ప్రజలకైతే ఇప్పటికైతే ఏం లేదు, అందుబాటులో ఉంటాం ఇప్పటికీ. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదైనా ఉన్నా కానీ వెళ్తాం, మాట్లాడతాం. మీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ ఇక్కడ, ఆయన సహకారం ఎలా ఉంది? నిధులు స్పెషల్గా ఏమన్నా? బాగుంది. ఇప్పుడైతే బాగానే ఉంది. మాకు ఏదైనా ఫోన్ చేస్తే కూడా ఆయన కానీ వాళ్ళ అల్లుడు కానీ మాకు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఫోన్ చేసినా కానీ చేస్తారు. అట్లే ఇప్పుడు హ్యాపీ అని మొత్తం మీద ఇప్పుడైతే హ్యాపీ ఉంది, పర్వాలేదు. మీరు ఎలా ఉంటారు కరోనా సమయంలో? మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు శానిటైజర్ విషయంలో? మేము కూడా మాస్కులు పెట్టుకొని శానిటైజర్ తీసుకొని ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు పోయి తెలుసుకుంటే ఏమైనా ఉంటే కూడా చెప్పండి అని చెప్పి. సో ఫస్ట్ వేలో అందరూ కూడా కూరగాయలు కానీ బియ్యం కానీ పంచారు కదా, మీ సహకారం? ఫస్ట్ వేలో ఇచ్చినాం, సెకండ్ వేలో ఇప్పటిదాకా అయితే ఎవరికి వెళ్ళలేదు. ఫస్ట్ వేలో చేసినాం. థర్డ్ వే వస్తే ఎక్కువ కూడా పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు కదా, దాని గురించి ఎట్లా చెప్తారు? ఇక వచ్చినాక చూడాలి కదా. ఇప్పటిదాకా అయితే దీనివల్ల అయితే ఇప్పటిదాకా బాగానే కంట్రోల్ చేస్తున్నాం. విలేజ్లో బాగానే చెప్తున్నాం, జనాలు దగ్గర రాకుండా దూరం ఉంటారు, ఎక్కడ వెళ్ళకూరి, ఏమైనా పని ఉంటేనే పోరి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకుండా అని చెప్తున్నాం. కరోనా వచ్చిన కేసులు ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నారు, ప్రైవేటు. ఈ సమయంలో ఎక్కువ కూడా స్కూల్ బంద్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డది స్కూల్ పిల్లలు అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి. సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఏమైనా మాట్లాడుతుర్రా, ఏమైనా చెప్తుర్రా వాళ్ళ తల్లిదండ్రులు? చెప్తున్నారు, చెప్తే కూడా ఏదైనా ఉంటే కూడా చేస్తున్నాం. వాళ్ళకు ఏదున్నా మీకు ఏమి కావాలో చెప్పండి, మీకు ఏదైనా ఉంటే కూడా మాతో కాకుండా కానీ పై ఆఫీసర్లతో మాట్లాడి చేస్తామని చెప్తాను.
సో ఇక్కడ 10th తర్వాత ఎక్కడ వెళ్ళి చదువుకోవాలి ఇక్కడ? ఇక 10th తర్వాత అంటే ఇక బయట పోతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మరి ఎంపీటీసీ గోపని వెంకటేష్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఈ రామన్కోల్లో ఉన్నటువంటి పరిస్థితులని కూడా ఆయన చెప్పారు. చేస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.